అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను కొనసాగుతోంది. ప్రకృతి ప్రకోపానికి అమెరికా వణికిపోతోంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు రికార్డు స్థాయి హిమపాతం వెరసి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయంతో లక్షలాది కుటుంబాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. మంచు సంబంధ ఘటనలలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుఫాన్ కమ్మేసింది. లక్షలాది మంది ప్రజలు విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతున్నారు. 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్క నాష్విల్లే పరిధిలోనే 150,000 ఇళ్లకు కరెంటు సరఫరా లేక చలికి జనం అవస్థలు పడ్డారు. మిసిసిపిలోనూ ఇదే దారుణ పరిస్థితిని జనం చవిచూశారు. చాలా నగరాల్లో మంచు 1/2 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో పేరుకుపోయింది. దీంతో రహదారులపై వాహనాల ప్రయాణాలు ప్రాణాంతకరంగా మారాయి. మంచు సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కన్సాస్లో ఒక ఆవిడ కోటు ధరించకుండా బార్ నుంచి బయటకు వచ్చి శీతల గాలులకు బలై మంచులో కూరుకుపోయారని అధికారులు తెలిపారు. జనం ఇళ్లకు పరిమితం కావాలని, ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. టెక్సాస్ రాష్ట్రం మొదలు మనే రాష్ట్రం దాకా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పరిధిలోని అమెరికా రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లను వేడిగా ఉంచే వ్యవస్థలు విఫలమవడంతో అమెరికా పౌరుల చలి కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. మసాచుసెట్స్లోని స్టెర్లింగ్లో ఏకంగా 56.2 సెంటీమీటర్ల ఎత్తు వరకు మంచు కురిసింది. నాష్విల్లేలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఛార్జింగ్ అయిపోయి మొబైల్ ఫోన్లు సైతం మోగబోయాయి. చివరకు అగ్నిమాపక పోలీస్ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అర్కాన్సాస్ మొదలు న్యూ ఇంగ్లాండ్ రీజియన్ దాకా నగరాలను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఎయిర్పోర్ట్ల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాఠశాలలను మూసివేశారు. పిట్స్బర్గ్లో 20 అంగుళాల మేర మంచు కురిసింది. ఇక్కడ -25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిసిసిపిలో 1994 ఏడాది తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో మంచు కురిసింది. తుఫాను బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగి దుప్పట్లు, తాగునీరు, జనరేటర్లను సరఫరా చేశారు. టోర్నడో మాదిరి తమ నగరంలో ప్రతి వీధిలో మంచు తుఫాను వినాశనం సృష్టించిందని ఆక్స్ఫర్డ్ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.